6 రోజుల తర్వాత సియాచిన్లో మంచులో సమాధి చేయబడిన హనుమంతప్పను రెస్క్యూ టీం వెతికి బయటకు తీశారు. ఫిబ్రవరి 8 సోమవారం రాత్రి హనుమంతప్పను 35 ఫీట్ల మంచు నుంచి బయటకు తీశారు. తనతో పాటు ఉన్న 9 మంది సైనికులు మరణించారు. కానీ హనుమంతప్ప సజీవంగానే ఉన్నాడు. ఫిబ్రవరి 9 మంగళవారం ఎమర్జెన్సీగా స్పెషల్ ఎయిర్ అంబులెన్స్ లో ఢిల్లీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ కు తరలించారు. ప్రైమరీ సమాచారంతో ఫ్యామిలీని ఢిల్లీకి పిలిపించారు. ప్రాణాలతో ఉన్నాడు అన్న వార్తతో కుటుంబం చాలా సంతోషించారు. తన గ్రామ ప్రజలు మరియు తన కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హనుమంతప్ప హెల్త్ ని మానిటైజ్ చేస్తున్న ఢిల్లీ రీసెర్చ్ అండ్ రెఫరల్ హాస్పిటల్ వైద్యులు తొలి బులెటిన్ విడుదల చేశారు. అందులో ఇలా ఉంది: తన ఆరోగ్యంలో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదని పేర్కొన్నారు. 48 గంటలు చాలా కీలకమైనవి. అతని పరిస్థితి చాలా విషమంగా ఉంది, ఇంకా కోమాలోనే ఉన్నాడు అని డాక్టర్స్ తెలిపారు. అతని విలువైన ప్రాణాన్ని కాపాడడానికి డాక్టర్స్ చాలా ప్రయత్నిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని యావత్ భారతదేశం ప్రార్థిస్తుంది. ఫిబ్రవరి 10 బుధవారం 2వ మెడికల్ బులెటిన్ రిలీజ్ చేశారు. భారతీయులంతా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్న తరుణంలో డాక్టర్స్ ఇలా చెప్పారు: తను తన జీవితంతో పోరాడుతున్నాడని, కానీ తన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని తెలిపారు. తన ఆరోగ్య విషయానికి వస్తే సిటీ స్కానింగ్ లో బ్రెయిన్ కు ఆక్సిజన్ అందకపోవడంతో తను చాలా క్రిటికల్ స్టేజ్ లో ఉన్నాడని గుర్తించారు. మరియు తన 2 ఊపిరితిత్తుల్లో నిమోనియా ఉన్నట్లు రుజువైంది. తను అయినా కూడా హాస్పిటల్ వెంటిలేటర్ పై పోరాడుతున్నాడు. ఫిబ్రవరి 11 గురువారం భారత్ ఆర్తనాదాలతో ప్రార్థించింది. కానీ దురదృష్టవశాత్తు దేశం తన ధైర్యవంతుడైన సైనికుణ్ణి కోల్పోయింది. హనుమంతప్ప కొపాడ్ ఆర్మీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఉదయం 11:45 అమరత్వాన్ని పొందాడు. ఈ కథ యథార్థ సంఘటన. మీరు చూస్తున్నది పార్ట్ 2. పార్ట్ 1లో ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు, తన జీవిత సన్నివేశాలు, తన ఆర్మీకి ఎలా వచ్చాడు అని క్లుప్తంగా వివరించడం జరిగింది. ఎందరో మంచి సైనికులు ప్రాణ త్యాగాలు వృధా కాదు. ఇలాంటి గొప్ప వీరుడి గురించి తెలపడం నాకు చాలా గర్వంగా ఉంది. జై హింద్. ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. లైక్ దిస్ వీడియో, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.